వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బంగారుపాలెం మండలం కురప్పల్లి గ్రామానికి చెందిన జయదీప్ మృతపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులను కోరారు. జూన్ 3న స్నేహితులతో వెళ్లిన జయదీప్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి అనంతరం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి రికార్డుల్లో యాక్సిడెంట్ గా నమోదు చేశారని, అయితే జయదీప్ ను కొందరు కొట్టినట్లు తమకు సమాచారం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గంగవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు కేసులో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను కలిసినా న్యాయం జరగలేదని, వసంత్, సోమశేఖర్ తదితరుల పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిజానిజాలు వెలికి తీయాలని కోరారు. ఇది కూడా పెట్టదు, పెట్టిండారు అదే కదా. వాళ్ళు ఊళ్ళో రాని సరే కదా, వాళ్ళు వచ్చేవాళ్ళు ఉండాలి. రియా 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 నమస్కారం. మాది చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలము కురపల్లి గ్రామము. జయదీప్ మా బామారిది, మా అక్క కొడుకు జయదీప్. నా పేరు విజయ్ కుమార్. జయదీప్ని వినీత్, కళ్యాణ్ ఇద్దరు పిలుచుకొని పోయి వాంటెడ్గా చంపాలనే దీంతో జూన్ 3వ తారీఖున బుధవారము సాయంత్రం ఒక 10 గంటల ప్రాంతంలో ఇక్కడ ఊరు నుంచి బయలుదేరినారు. బంగారుపాలెం నుంచి బయలుదేరినారు. పొలంనేరు దగ్గర ఉండే గంగవరం మండలము దండపల్లి కురపల్లి అక్కడికి పిలుచుకొని పోయేసి అక్కడ వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటికాడ వదిలేసి వినీత్ వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి పోయినారు. వాళ్ళు ఇక్కడ ఇంకొక ఆడపాప ఉంది, వాళ్ళ ఇంటికాడికి జయదీప్ని వదిలేసి వెళ్ళినారు. దాని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత కుక్కలు ఎంత మొరిగా కొందరికి వీళ్ళు అక్కడ ఏం జరిగిందనేసి చూసినారు. వినీత్, కళ్యాణ్ వాళ్ళ మామూలు మిద్ది పైన ఉన్నారు. మిద్ది పైన నుంచి దప్పని సౌండ్ వచ్చిందనేసి కళ్యాణ్ చెప్పినాడు. కళ్యాణ్ చెప్పిన తర్వాత కళ్యాణ్ ఆ మిద్ది పైన నుంచి ఆ పాపల ఇంటికాడలో చూసినారు. అక్కడ చూస్తే ఆ పరిసరాల్లో ఏమీ మాత్రం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత జయదీప్ అక్కడ ఒక 10 మంది అరుస్తూ ఉన్నట్లుగా కళ్యాణ్ చెప్పినాడు. ఏం జరిగిందనేసి చెప్తే వీళ్ళ ఎవరు ఏం చెప్పలేదు. మాకు తెలియదు కళ్యాణ్ ఒకడు మాత్రము జరిగింది మాత్రం చెప్పినారు. అదేవిధంగా వాళ్ళ మామ అయినటువంటి మునిరాజా ప్రభుత్వ హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా తీసుకోమన్నారు. పొలంనేరు ప్రభుత్వ హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయించి అక్కడి నుంచి మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత మేము అక్కడికి పోయే కొందరికే యాక్సిడెంట్ అనేసి రాపించినారు. ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్లోనే శీలాపల్లి సిఎంసికి పోవాలనేసి మాట్లాడుకొని అంబులెన్స్ ద్వారా వచ్చినారు. వెంకటగిరి బ్రిడ్జి దగ్గర మేము అక్కడ కన్సల్ట్ అయ్యి మేమందరూ కలిసి మళ్ళీ వేలూరు సిఎంసికి తీసుకెళ్ళినాము జయదీప్ని. దాని తర్వాత ఇక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాం గంగవరం స్టేషన్లో. ఇక్కడ మొగిలి వెంకటగిరి దగ్గర బ్రిడ్జి కాడ నుంచి మేము అంబులెన్స్ లేకొని పోయినాం. పోతా ఉంటే జయదీప్ నన్ను కొట్టేసినారు లింగయ్య వాళ్ళ ఫ్యామిలీ అనేసి చెప్పినాడు. లక్ష్మీనారాయణ అనేసి 2 సార్లు చెప్పినాడు. వాడు మధ్యలో లేచి కూడా నా కొడుకులు కొట్టేసినారు అనే మాట వల్గర్గానే మాట్లాడినాడు. వాళ్ళు కొట్టేసినారు, నా కొడుకులు నన్ను కొట్టేసినారు అనేసి చెప్పినారు. లింగయ్య, లక్ష్మీనారాయణ, సుబ్రహ్మణ్యము, ఆయన బీరుగౌడు ఎవరు అంట, బీరుగౌడు, వీళ్ళు ఇంకొకటి వెంకటరమణ అనే పేర్లు ఒక 5 పేర్లు చెప్పినాడు. వీళ్ళంతా కలిసి నన్ను మిద్ది పైన రూమ్లో పట్టుకొని కొట్టినారు అనేసి మాకు చెప్పినాడు. అక్కడి నుంచి శీలాపల్లి దాటుకొని రాణిపేట సిఎంసికి తీసుకొని పోయినాం. తీసుకొని పోయి అక్కడ అడ్మిట్ చేసినాక
వాళ్ళు స్కానింగ్ అంతా తీసి బాడీ చెకప్ చేసి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలా, తలకి తీవ్రమైన గాయం తగిలింది అనేసి అక్కడ ఆపరేషన్ చేసినారు. ఆపరేషన్ చేసినాక ఒక సైడ్ అంతా పెరాలసిస్ వచ్చేసింది, ఇంకా 90% బతికే ఛాన్స్ లేదనేసి వాళ్ళు చెప్పినారు. మా ప్రయత్నం మేము చేస్తాం, ఇంకా దానిపైన దేవుని భారము, మా వల్ల శక్తాచారం మేము చేస్తామని చెప్పినారు. సార్ న్యాయం చేయలేదనేసి చిత్తూరు ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళడం, 2 సార్లు స్పందనలో పెట్టినాము. దయచేసి ఎస్పీ సార్ అన్న ఈ కేసును క్షుణ్ణంగా పరీక్షించి ఇంట్రాగేషన్ చేసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. వాళ్ళు కూడా ఇప్పుడు మధ్యవర్తులతో పంపిస్తూ మీకు డబ్బులు ఇస్తాము, 25 లక్షలు ఇస్తాము, 30 లక్షలు ఇస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టిస్తారు? వాళ్ళు తప్పు ఖచ్చితంగా చేసినారు. దీన్ని దయచేసి ఇంట్రాగేషన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. సీఎం సార్ మా కాల్స్లో ఏం మాట్లాడతాడంటే, మీ పక్క నుంచి 4 తొడకరండి, ఏ పక్క నుంచి 4 వస్తారు నాయకులు, దీన్ని మాట్లాడి రాజీ చేద్దామంటాడు. ఒక పోలీసు అధికారుడు, ఒక యూనిఫామ్ వేసుకున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనవి. సార్ వాళ్ళు న్యాయం చేయాలి మాకు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.